అందరికీ నమస్కారం అండి। ఈరోజు 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ నుంచి జిల్లా పంచాయతీ ఆఫీస్ తరఫున ఈరోజు ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ పరేడ్ గ్రౌండ్లో। ఈ స్టాల్లో మేము డిస్ప్లే చేసింది సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్। ఈ తడి చెత్త పొడి చెత్త అని రెండు రకాలుగా మనం వచ్చే ఇంటి నుంచి వచ్చే వ్యర్థాలని వేరు చేసి వాటిని మనం రీసైక్లింగ్ చేయడం ద్వారా పంచాయతీలకు ఒక ఆదాయము, అలాగే గ్రామ పంచాయతీలు శుభ్రంగా పచ్చంగా పరిశుభ్రంగా ఉండి గ్రామంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండేదానికి దోహదపడతాయి। సో ఇక్కడ మేము స్టాల్లో డిస్ప్లే చేస్తున్నాము వివిధ రకాల ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్ కావచ్చు, గ్లాసు, ఐరన్, ఇంట్లో నుంచి వచ్చే మనము బాటిల్స్, గాజు బాటిల్స్, ఇవన్నీ కూడా మనము సపరేట్గా వేరు చేసి వాటిని రీసేల్ చేయడం వల్ల, రీసైక్లింగ్ వల్ల పంచాయతీ కొంత ఆదాయం రావడం జరుగుతుంది। అలాగే గ్రామ పంచాయతీలో ఇంట్లోనే ప్రతి ఇంట్లో తడి చెత్త పొడి చెత్తని వేరువేరుగా డస్ట్బిన్స్లో వాళ్ళు ప్రజలు వేసే విధంగా, అలాగే తడి చెత్త ఏదైతే వస్తుందో దాన్ని మేము మళ్ళా మెన్యూర్ కింద, ఒక ఆర్గానిక్ మెన్యూర్ కింద కన్వర్ట్ చేయడానికి ప్రాసెస్ ఎలా చేస్తున్నాం అంతా కూడా డిస్ప్లే చేస్తున్నాము। అలాగే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద మన ఇళ్లలో నుంచి వచ్చే గ్రే వాటర్ ఏదైతే ఉంటుందో మురుగునీరు, ఆ నీరంతా కూడా మనకి ఒక టెక్నిక్ ద్వారా దాన్ని మొత్తం కూడా ఫిల్టర్ చేసి ఆ వాటర్ని మొత్తం ప్యూరిఫై అయిన తర్వాత మళ్ళీ మనం కిచెన్ గార్డెన్కి రీసైక్లింగ్కి వాడుకోవడానికి అనువుగా ఎలా చేయొచ్చు అనేది కూడా డిస్ప్లే చేయడం జరిగింది। ఈ విషయాలన్నీ గ్రామాల్లో కూడా మేము అవగాహన కలిగిస్తూ ఉన్నాము। స్వచ్ఛ భారత్లో భాగంగా ఫస్ట్ ఫేజ్లో అన్ని ఇంట్లకి మరుగుదొడ్లు కట్టుకోవడం, తర్వాత సెకండ్ ఫేజ్లో ఇప్పుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా కంప్లీట్ చేసుకొని అన్ని గ్రామ పంచాయతీల్ని మోడల్ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మన పంచాయతీరాజ్ శాఖల ద్వారా ముందుకెళ్తున్నామండి। థ్యాంక్ యూ। మనకి పంచాయతీరాజ్ సంబంధించి మన డిపిఓ మేడం గారి సూచనల మేరకు ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అండి। ఇప్పుడు ఎక్కడా కూడా మన ఏపీలో ఎక్కడా కూడా మనకి ఇంప్లిమెంట్ చేయలేదు। SLRM అంటే సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మనం ఎలాగైతే వాటర్ని ప్యూరిఫై చేసి క్లోరినేషన్ ద్వారా పంచాయతీలోని హౌస్ హోల్డ్స్కి అందిస్తామో, సో హౌస్ హోల్డ్ నుంచి వచ్చేటువంటి డ్రైనేజ్ వాటర్ని, ఆ డ్రైన్లో ఉండేటువంటి గ్రే వాటర్ని ఫిల్టర్ చేసి అంటే రీసైకిల్ చేసి రీయూజ్ చేసేటటువంటి ప్రాసెస్, ఇది చాలా ఎక్సలెంట్ ప్రాజెక్టు। దీని వచ్చేసి శ్రీనివాసన్ అంటే తమిళనాడుకి చెందినటువంటి వెల్లూరు శ్రీనివాసన్ గారు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు। మనకి కర్ణాటకలోని ఉడిపి, అదేవిధంగా రాజస్థాన్, పంజాబ్లో కూడా ఇది సక్సెస్ఫుల్గా అమలవుతుంది। ఇది కూడా మన ఏపీలో, అదేవిధంగా మన నెల్లూరు డిస్టిక్ సంబంధించి కోవూరు మండలాన్ని మనం ప్రపోజల్ పెట్టున్నాము। ఎస్టర్డే కూడా జేసీ గారు దీన్ని ఇంప్లిమెంట్ చేసి దీన్ని ప్రమోట్ చేయమని చెప్పారు। సో మనకి దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి వాటర్ డిమాండ్ తగ్గించవచ్చు, నీటి వృధాను అరికట్టవచ్చు, అదేవిధంగా గ్రే వాటర్ ద్వారా ఏదైతే వ్యాధులు వస్తుంటాయో ఈగలు, దోమల ద్వారా, సో అనారోగ్యంగా వచ్చేటువంటి దాన్ని కూడా నిర్మూలించి ఎక్సలెంట్గా దాన్ని మనం గ్రే వాటర్ని ఫిల్టర్ చేసి రీసైకిల్ చేసుకొని రీయూజ్ చేసుకునేటువంటి ప్రాసెస్। తెలుగులో దీన్ని ఏమంటారంటే ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ। సో SLRM అనేటువంటిది మనకి ఏపీలో రీసెంట్గా మనం ప్రవేశపెట్టడానికి ఇది మంచి అవకాశము। సో దీని ప్రాసెస్ ఏంటంటే దీంట్లో మెట్ట తామర అనేటువంటిది, కెన్నా ఇండికా అనేటువంటిది చాలా బాగా యూజ్ఫుల్ ఉంటుందండి। దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాలిడ్ అంటే డ్రైనేజ్లో ఉండేటువంటి ఫాస్ఫేట్స్ని, నైట్రేట్స్ని ఇవన్నీ కూడా రిమూవ్ చేసి మనకి ఫిల్టర్ చేసి రీసైకిల్ చేసి రీయూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది। రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ గిరిజన సహకార సంస్థ 1956 సంవత్సరం నుంచి పనిచేస్తూ ఉంది। ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తుల్ని వినియోగంలోకి తీసుకొచ్చి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్గా తయారు చేసి వాటికి మార్కెటింగ్ కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము। ఈ క్రమంలో బంధన్ వికాస్ కేంద్రాలు, ఇతరత్ర రకరకాల ప్లాట్ఫామ్ మీద గిరిజన ఉత్పత్తుల్ని గిరిజన సహకార సంస్థ మనుగడలోకి తీసుకొచ్చి ప్రజలకు వినియోగంలోకి తీసుకొని వచ్చి గిరిజనులకు చేయూతనిస్తూ వస్తున్నారు। ప్రజలందరూ కూడా గిరిజన ఉత్పత్తుల్ని వాడి గిరిజనుల యొక్క జీవనోపాధికి చేయూతనివ్వాలని కోరుకుంటున్నాను।